ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో మూడంచెల భద్రత నడుమ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ జరుగుతుందని అన్నారు సిపి శంకబ్రత బాగ్చి. కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించారు. 3 దశల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని, కౌంటింగ్ కేంద్రాల వద్ద 150 మంది పోలీసులు విధుల్లో ఉన్నట్టుగా చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూస్తామని చెప్పారు ఆయన. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లే తడబడ్డారు, చెల్లని ఓట్లు వేశారు. ఇప్పటి వరకు 250కి పైగా చెల్లని ఓట్లు నమోదైనట్టుగా చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు కూడా తడబడ్డారు. కొన్ని చెల్లని ఓట్లను నమోదు చేశారు టీచర్లు. ఇప్పటి వరకు 200కు పైగా చెల్లని ఓట్లు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఏపీటీఎఫ్, పీఆర్టీయూ, యూటీఎఫ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదైనట్టుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు తడబడి కొన్ని చెల్లని ఓట్లు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, నళిని గడిచిన 2 గంటలుగా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులోనే చాలా ఆసక్తికరమైన విషయాలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్లో ఇప్పటివరకు 250కి పైగా ఇన్వాలిడ్ ఓట్లను గుర్తించారు. టీచర్స్ చాలా ఎన్నికలు నిర్వహించి ఉంటారు, వారికి అనుభవం ఉంటుంది. కానీ తొలిసారి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు తమ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో తడబడినట్టుగా కనిపించింది. ఈ ఓట్లు 250కి పైగా ఇన్వాలిడ్గా ఇప్పటికే గుర్తించారు. వాటన్నింటినీ కూడా ఏజెంట్ల సమక్షంలో తీసి పక్కన పెట్టిన తర్వాత మిగిలిన కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో హోరాహోరీ కొనసాగుతోంది, అనివార్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం 3 ప్రధాన అభ్యర్థులుగా యూటీఎఫ్ నుంచి, అలాగే ఏపీటీఎఫ్ నుంచి, పీఆర్టీయూ నుంచి ఉన్న 3 అభ్యర్థులకు దాదాపుగా సమానంగా ఓట్లు నమోదవుతున్నాయి. దీంతో ఫలితం ఎవరి పక్షాన ఉంటుంది అనే అంచనాలు రావడం కష్టంగానే ఉంది. తొలి ప్రాధాన్యత ఓట్లు ఫలితం తేలుతుందా లేదా అన్న ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ప్రస్తుతానికి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒకే రౌండ్లో ఈ ఫలితాలు మొత్తం రాబోతున్నాయి. అంటే 20,000కు పైన ఓట్లు ఉండగా ఒకేసారి 20 టేబుల్ మీద ప్రతి టేబుల్కు 1000 చొప్పున ఓట్లను వేసి వాటిని కౌంటింగ్ చేస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లు ఎవరైనా విజేతగా నిర్ణయించబడితే వారి సంబంధించిన వివరాలు 4 గంటలకు తేలిపోతుంది. ద్వితీయ ప్రాధాన్యత ఓటును మాత్రం లెక్కించాల్సి వస్తే ఫలితాలు రావడానికి రాత్రి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అయితే శరవేగంగానే కొనసాగుతోంది. 20,000కు పైచిలకు ఓట్లను లెక్కించడానికి పూర్తి స్థాయిలో ఏజెంట్ల సమక్షంలో ఏర్పాట్లన్నింటినీ కూడా చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారి అనుమతి తీసుకుని కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇన్వాలిడ్ ఓట్లతో పాటు కొన్ని చోట్ల చీలిక ఓట్లు కూడా ఉన్నాయి. ఓటర్లు కూడా తమ ప్రాధాన్యతలను ఇచ్చేటప్పుడు ఎవరైతే ప్రయారిటీ ఓటింగ్ ఉంటుందో ప్రయారిటీ ఓటింగ్ కూడా అందరూ అభ్యర్థులకి నమోదు చేయడం కూడా కీలకంగా మారింది. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యతలో ఫలితం వస్తుందా లేదన్న టెన్షన్ కూడా అటు అభ్యర్థుల్లోనూ ఇటు వాళ్ళకి మద్దతు ఇచ్చిన రాజకీయ పక్షాల్లోనూ కూడా కనిపిస్తోంది. నళిని. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కొంతమంది ఉపాధ్యాయులు చెల్లని ఓటు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు 250కి పైగా
చెల్లని ఓట్లు నమోదైనట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు.